హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మా ఆయన, నా కొడుకు ముగ్గురం కలిసి సాగర్ నగర్ బీచ్‌కి వచ్చాం. అందులో టొటైల్స్ చూడండి. ఇది హ్యాచరీ అనమాట. ఆ హ్యాచరీలో ఒక టొటైల్స్ పాపం చాలా అతి కష్టమైన బయటికి రావడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ రాలేకపోతుంది. దానికైతే గనుక నేను చిన్న కర్రపుల్లతోని పెట్టి ఆ ఇసుకనంతా తొలగించి చిన్న వే తయారు చేశాను. ఆ వేలో నుండి అయితే గనక అది చాలా బలవంతంగా విడిపించుకుంటూ వస్తుంది. ఫైనల్‌గా అయితే గనక అది బయటకొచ్చే క్షణం వచ్చేసింది. దాన్ని విడిపించి నెమ్మదిగా దాన్ని కర్రలు ఇలా జరిపి దాన్ని ఎలాగో ఒకలాగా బయటికి తీసుకొచ్చాను. ఏంటంటే అవి చిన్న హ్యాచరీలో నుండి బయటికి వచ్చి సముద్రంలోకి తొలి అడుగులు వేయడానికి అవి చాలా ప్రయత్నిస్తున్నాయన్నమాట. ఆ ఇన్సిడెంట్ మనం చూస్తే కనుక అదొక మాయాజాలం అనే చెప్పొచ్చు. నేను నా కొడుకైతే ఆ టొటాయిస్‌ని పట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఏంటంటే ఆ టొటాయిస్‌ని నీటిలోకి వదులుదామని మా ఆరాటం, ఆతృత అనమాట. ఆహ్, అయితే నా కొడుకు, నేను కలిసి ఈ చిన్న బీచ్ ప్రయాణంలో మాయాజాలాన్ని చూసామనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టొటైల్ బయటకు వచ్చి ఇసుకలో చాలా కష్టంగా నడుస్తూ, నేను దాన్ని చిన్న కర్రతో విడిపించి చేత్తో మెల్లగా పట్టుకొని ఎలా అయితే ఏంటి నా కొడుకుతో వదిలించాలని చెప్పి సముద్రంలో వదిలించాను. నా కొడుకు ఆనందం అయితే మాటల్లో చెప్పక్కర్లేదనే చెప్పొచ్చు. హ్యాపీనెస్‌కి నా మనసైతే చాలా ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఏంటంటే ఆ టోర్టాయిస్ చూడండి చాలా ఎలా నడుస్తుందో. అంటే చివరికి ఆ నీటి అలలు తగిలినప్పుడు ఆ చిన్న టోర్టాయిల్ స్వేచ్ఛగా స్విమ్ చేస్తాయన్నమాట. మనం వాళ్ళకి ఒక చిన్న సహాయం చేసినట్టు ఉంటుంది. కానీ అంతే అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్, లైక్ చేసుకొని షేర్ చేయండి. థాంక్ యూ.